సార్ విషయంలో సబ్జెక్ట్ చెప్పడంలో సోషల్ ఎక్స్పర్ట్. ఆయన చేసిన వే ఆఫ్ టీచింగ్ నాకు నచ్చి నేను ఆ సోషల్ సబ్జెక్ట్ను తీసుకుని ఈ రోజు నేను ఏపీఆర్ DWRలో చింతూరు కాలేజీలోని ఎకనామిక్స్ లెక్చర్గా పనిచేస్తున్నాను. ఆయన కష్టజీవి అండి. స్కూల్ డెవలప్మెంట్ గురించి చాలా కష్టపడ్డాడు. కానీ అతని వల్ల ఈ స్కూల్ అలా నిలబడింది. యూపీ స్కూలు అతని వల్ల నిలబడింది. ఒక స్టూడెంట్కి టీచర్కి ఎంత అనుబంధం ఉందో ఇప్పటికి కూడా అది కంటిన్యూ అవుతుంది. మేము ఎంత పెద్దవాళ్ళు అయినా సరే, ఇంచుమించులో 25 years అవుతుంది. అవునా సరే మాకు ఆయనకి అప్పుడే రిలేషన్ ఉంది, ఇప్పటికి అదే రిలేషన్ ఉందండి. ఆయన చెప్పిన పాఠాలు ఇప్పుడు కూడా మాకు గుర్తున్నాయి. ఆ విధంగా మేము టీచర్ అవ్వాలనే ఉద్దేశంతో టీచర్ అయ్యాను. నేను కాలేజీలో జేలుగా చేస్తున్నాను. నా పేరు సారా సులోచన. మా మాస్టర్ పేరు అబ్రహం పాల్. ఎందుకో దేవుడు 2 పేర్లు అలా కలిపి బైబిల్లో వచ్చాయి కదా, అలా వచ్చేసాయి 2 పేర్లు. మేము అనుకోలేదు. అంటే నేను ఇక్కడ జాబ్ రీచ్ వచ్చాను. అది లవ్ మ్యారేజ్. ఈ సెప్టెంబర్ 5th మాస్టర్కి అయితే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రకటించింది. చాలా భయం వేసేది మాస్టర్ రాబోతులకు మటుకి. చాలా భయభక్తులతో చాలా శ్రద్ధగా క్రమశిక్షణతో పెంచారు. ఈరోజు కూడా అదే క్రమశిక్షణ మాలో ఆ భయం ఉంది. తప్పు చేస్తే మాస్టర్ ఎలాగోలా మందలిస్తారన్నది ఇప్పటికి కూడా ఆ భయం ఉంది. మా తల్లిదండ్రులు ఎంతగా ప్రేమిస్తారు నన్ను, అలాగే వాళ్ళ ఫ్యామిలీ, మాస్టర్, టీచర్ గారు మొత్తం ఫ్యామిలీ నన్ను అలాగే ప్రేమిస్తారు. అతను ఒబిడియంట్గా ఉంటాడు. తర్వాత కరెక్ట్గా స్కూల్కి వస్తాడు. పిల్లలకి ఎడ్యుకేషన్లో తేడా ఉండదు. చాలా బాగా చెప్తాడు. కష్టజీవి. పిల్లల ప్రోత్సాహం, పిల్లల్ని స్కూల్కి తీసుకురావడానికి కూడా ఎక్కువగా కన్విన్స్ చేస్తాడు. ఆయన సబ్జెక్టు ఏ విధంగా చెప్పేవారంటే, చిన్న పిల్లవాడికి చెప్పిన కానీ కథల రూపంలోని చాలా నీట్గా ఆ సబ్జెక్ట్ను బుర్రలోకి వెళ్ళిపోయేట్టుగా చెప్పేవారు. సో ఆ ఏ గురువు గారు బాగా చెప్తే ఆ గురువు గారు మన మైండ్లో ఫీడ్ అవుతుంది. కాబట్టి ఆయనలాగే నేను అవ్వాలని, సోషల్ టీచర్ అవ్వాలని ఎకనామిక్స్ లెక్చరర్గా ఈరోజు ప్రజెంట్ నేను అవుట్సోర్సింగ్ టీచర్గా చింతూరు కాలేజీలోని ఏపీ DWRలోని ట్రైబల్ హెల్పర్లో పనిచేస్తున్నాను. ఆ సోషల్ స్టడీస్ అయితే లెసన్ చెప్పారంటే ఇంకా వాళ్ళకి అలా మైండ్లో ప్రింట్ అయిపోద్ది అనమాట. ఇప్పటికీ కూడా వాళ్ళు, సార్ మీరు చెప్పే లెసన్స్ అన్నీ మాకు బాగా గుర్తండి, మేము ఇంకా మర్చిపోలేదు అని చెప్పి ఓల్డ్ స్టూడెంట్స్ అయితే మమ్మల్ని చాలా బాగా ప్రేమిస్తూ ఉంటారు. ఆయన చెప్పిన పాఠం సోషల్ 5th క్లాస్లో ఉంటుంది. భూభ్రమణం, భూచలనం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ దాన్ని భూభ్రమణం అంటారు. భూమి తన చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి భూభ్రమణం. అది ఇప్పుడు కూడా యాక్చువల్ ఇప్పుడు ఇలా చేసి చూపించారు. న్యాచురల్గా అది ఇలా కొరవని తిప్పు అప్పుడు ఆ పాఠం ఇప్పుడు కూడా నాకు గుర్తుంది. ఇప్పుడు ఊరికి మనం ఇది చేస్తే ఇది చేస్తే మనం ఊరికి మంచి డెవలప్ అవుద్ది, లేకపోతే నలుగురిలోనే మంచి పేరు వస్తుంది, మా ఊరికి నలుగురికి సందేశమైన మెసేజ్ మటుకు ఇచ్చేవారు.
పిల్లలకి భయభక్తులు క్రమశిక్షణ నేర్పడంలో ఆయన నెంబర్ 1. ఇంకా ఒక అసెంబ్లీ పెట్టినప్పుడు కూడా వాళ్ళు కండిషన్లో ఉండాలి. ఆ అసెంబ్లీ జరిగేటప్పుడు అటెన్షన్లో ఉండడం, ఇవన్నీ కూడా చాలా కరెక్ట్గా చేస్తూ ఉంటారు. ఏమైనా నేషనల్ ఈ డేస్ అవి వచ్చినప్పుడు ఆయన స్పీచ్ ఇచ్చేటప్పుడు ఆయన చాలా అంటే బాగా ఎక్కువ చెప్తూ ఉంటారు హిస్టరీలు అవి కూడా. అవి చూసినప్పుడు మాకు అనిపిస్తుంది, అమ్మ ఈయనకి ఎంత బాగా గుర్తుంది, మాకే గుర్తులేదు అని. ఆయన చూస్తే అలాంటప్పుడు మేము గర్వపడుతూ ఉంటాం, ఇలా మేము కూడా చెప్తే బాగుండని అనిపిస్తూ ఉంటాం. సార్ వస్తున్నానంటే అల్లచిల్లరగా తిరిగేవాడు కూడా పిల్లవాడు కూడా సడన్గా క్రమశిక్షణతో ఉండటము, ఆయన చెప్పిన పాటను శ్రద్ధగా వినడము. అంటే అందరు టీచర్లు బాగా చెప్పేవారు. అంటే ప్రతి విద్యార్థికి కూడా ఒక టీచర్ ఉంటారు కదా మైండ్లోనే, బాగా చెప్పిన టీచర్ మనకు మైండ్లో ఉంటారు. అట్లాగే నాకు ఈ టీచరు, నాకు బాగా చెప్పిన టీచరు. మరి అంటే పిల్లలకి లెసన్స్ చెప్పడంలో ఎక్సలెంట్. ఇంకేంటంటే సైన్స్ ఫేర్ అని చెప్పేసి మాకు ఇయర్లీ పెట్టేవారు. మండలంలో అయితే మేము హ్యాట్రిక్ కొట్టాం. 3 years పెద్ద షీల్డ్ అనమాట. 3 years కూడా మాకే వచ్చింది. మాదొక ఎయిడెడ్ స్కూల్ అయ్యుండి కూడా మాకు వచ్చింది అంటే దాని వెనకున్న కృషి అంతా కూడా ఆయనదే. ఆ సక్సెస్ కారణం ఆయనే. ఎందుకంటే రాత్రి పగలు కూడా ఇంకా అసలు తేడా లేకుండా అలా కూర్చునే వర్క్ చేస్తూ ఉంటారు. ప్రతి విద్యార్థి ఏ విధంగా చదువుతున్నాడు ఏంటి, అలా ఎందుకు వెనకబడి ఉన్నాడు, వెనకబడిన కారణం ఏంటి, అసలు కుర్రాడు వెనకబడిన కారణం ఏంటి తెలుసుకుని ఆ తల్లిదండ్రులు పిలిచి మీ ఓడు ఈ విధంగా ఉన్నాడు, ఈ విధంగా ఇంకా మీకు మంచి సూచనలు ఇస్తే మేము బెటర్గా కుర్రాడిని ఇంక ఇంప్రూవ్మెంట్ చేయగలము, ఎందుకు వెనకబడి ఉన్న రీజన్ తెలుసుకుని మాకు తెరపి ఇచ్చి మంచి భవిష్యత్తు ఉండేట్లుగా మంచి లెవెల్ ఉండేట్లుగా మాకు చాలా సలహాలు సూచనలు ఇస్తూ ఈ గ్రామానికి అలాగే మండలానికి జిల్లానికి అలాగే రాష్ట్రానికి కూడా మంచి పేరు తెచ్చి మాకు మంచి సలహాలు సూచనలు ఇచ్చారు సార్. అంటే పిల్లల దృష్టిలో అయితే నేనే ఎక్కువ, కానీ సార్ అయితే ఏంటంటే కరెక్ట్ అంతా కూడా. నేను ఆయన పడతారు, నేను వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాను. అది అంటే సార్ అంటే భయం అనమాట. అంటే కుటుంబాన్ని ఏ విధంగా డీల్ చేయాలనేది ఆయనకి చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఆయనకి చాలా చక్కగా కుటుంబాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆయన పాఠం చెప్పిన తర్వాత ప్రాక్టికల్ చేసేవారు. ఇప్పుడు మాకు మల్లవారంలో ఎత్తిపోతల పథకం ఉంది. ఎత్తిపోతల పథకం వస్తుంది. దాన్ని మాస్టర్ ముందే సైన్స్ ఫేర్లో చేసి చూపించారు. బెస్ట్ టీచర్ అవార్డు రావడానికి అన్ని అర్హతలు మాస్టర్కి ఉన్నాయి. ఎందుకంటే చదువు ఫీజు కట్టిన వాళ్ళకి చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి మాస్టర్ టీచర్ గారు చాలా సాయం చేశారు. అలాగే బుక్స్కి ప్రతి విషయంలోని సాయం చేశారు. అలాగే ఎలా చదవాలి, ఏ విధంగా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనే చదువు ఎవరైనా చదువుతారు, సంస్కారం కూడా ఉండాలి. ఆ సంస్కారం కూడా మాస్టర్ టీచర్ మాకు నేర్పారు. ఆయనలో చూసి నేర్చుకునేది ఉంటుంది, చాలా ఉంది. ఆయన పట్టుదల ఎక్కువ, ఓర్పు ఎక్కువ, అలా సహనం కూడా ఎక్కువే, కోపం ఇంకా ఎక్కువ. భర్త అనే వ్యక్తిలా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా నాకు అనిపిస్తారు ఎప్పుడు కూడా. బెస్ట్ టీచర్ అవార్డు ఇప్పుడు రావాలి, కానీ మాస్టర్కి ఇప్పుడు రావడం చాలా సంతోషం. ఆల్రెడీ టీసీ గారికి 2015లో వచ్చింది. మాస్టర్కి రావడం కూడా మాకు చాలా ఆనందము.
చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఎందుకంటే మా కుటుంబంలో మేమిద్దరం కూడా బెస్ట్ టీచర్స్ అయినందుకు మాకు చాలా గర్వంగానే ఉంది. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా మా సినీ మాస్టర్ గారికి రావడానికి మేము చాలా గర్విస్తున్నామండి. ఎందుకంటే అతను చేసిన సర్వీస్కి ఇప్పటికన్నా అవార్డు వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మా ఊరు గ్రామ తరపులందరిలో కూడా హృదయపూర్వక కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామండి. బెస్ట్ టీచర్ అవార్డు అంటే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం నాకు చాలా సంతోషం ఉంది. కానీ చాలా లేటుగా వచ్చింది. సార్కి ఎప్పుడో రావాలి ఈ అవార్డు. ఆయన ఏమైనా కానీ అవార్డు రావడం నాకు చాలా సంతోషం ఉంది. ఈ అవార్డు నాకు ఇంకా ఇన్స్పిరేషన్ ఉపయోగపడుతుంది. నేను కూడా ఆయనలాగా అవడానికి ప్రయత్నం చేస్తాను. ఈ అవార్డు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం చాలా సంతోషం. ఈ అవార్డు వచ్చినా రాకపోయినా కానీ నాలాంటి వాళ్ళకి, నాకు, ప్రతి వారికి ఆయన ఒక ఉత్తమ ఉపాధ్యాయుడే. ఒక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడిగానే కాకుండా ఒక కుటుంబంలో పిల్లలకు ఒక మంచి తండ్రిగా, మరి ఒక మంచి భర్తగా, వాళ్ళ కుటుంబం అంతటికి కూడా ఆ కుటుంబంలో ఒక మంచి వ్యక్తిగా, అలాగే సంఘంలో కూడా మంచి గౌరవం పొందుకుంటూ, మరి ఒక చర్చి విషయంలో కూడా మంచి బోధకుడుగా ఉంటూ, ఇన్ని మంచి విషయాలతో ఉన్నటువంటి ఆయనకి బెస్ట్ టీచర్ అవార్డు వచ్చినందుకు నా తరపు నుంచి నేను మరి కాంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాను. మరి మాకు ఇంకా బెస్ట్ అనేది వచ్చే అవకాశం లేదు, కానీ జీవితంలో బెస్ట్ సంపాదించుకునేలాంటి వ్యక్తిగా ఉండాలని నేను ఆశిస్తూ ఆయనకు నా అభినందనలు తెలియజేస్తున్నాను.